కట్టుకుంటే ఏదో చేయొచ్చండి. కానీ అవుట్ సైడ్ అనేది వాల్స్కి వాల్ క్రాక్స్ వచ్చాయనుకోండి, వాటర్ అనేది లోపలికి తిన్నగా ఇంట్లోకి వస్తుంది అనమాట. అది మీకు దారిలో వచ్చేది వర్షం పడినప్పుడు లేదా తుఫాన్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే చెమ్మ అనేది వస్తుందండి లోపలికి. సో అది రావడం వల్ల మీరు వుడ్ వర్క్ చేస్తే వుడ్ వర్క్ అంతా పాడైపోద్ది. అలానే పెయింటింగ్ మంచి మంచి కలర్స్ వేసుకుంటారు కదా, అవి కూడా పాడైపోతాయి. సో అందుకే కన్ఫామ్గా 3 అడుగుల హైట్లో సిల్ లెవెల్ అనేది కంటిన్యూ చేయండి. ఇండివిజువల్ హౌస్ మ్యాక్సిమం ఓపెన్ స్లాబ్ అనేది అవాయిడ్ చేసి బ్రిక్ వర్క్ మొత్తం నీట్గా కట్టించుకొని స్లాబ్ అనేది వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ వాల్స్లో ప్రతి ఒక్క దగ్గర కూడా డైరెక్ట్ వాల్ క్రాక్స్ అనేవి వచ్చాయి. సో చిన్న చిన్నవి అయితే కవర్ అయిపోతాయి, ఎవరైనా వర్క్ చేస్తే వస్తాయి. అలాంటిది ఇక్కడ మీరు చూసారు కదా, కాంపౌండ్లో పైన బెల్ట్ లేదు, బెల్ట్ లేపడం వల్ల క్రాక్ అలా పెద్దదవుతుంది, చూసారు కదా. సో ఇవేంటంటే మనం కరెక్ట్గా వర్క్ ఫాలో అప్ చేస్తే చిన్న చిన్న వస్తాయండి, ఇంతలా రావు అనమాట, ఇంత ఓవర్ క్రాక్స్ అనేవి రావు. సో వర్క్ చేయించే ముందు కరెక్ట్గా చేయించుకోండి. ఆ వర్క్ ఎలా చేయించాలో మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఛానల్ ఫాలో అప్ చేయండి.